ఐ విష్ యూ ఏ హ్యాపీ సెమీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన శ్రోతలారా, మరి అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. రండి, మనం కూడా దేవుని సన్నిధిలో ఉందాము. పోయిన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు మరలా దేవుడు మనల్ని కాపాడి సెమీ క్రిస్మస్ లోకి తీసుకొచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించాలి. మనం అలా చెల్లించాలంటే కొన్ని నిమిషాలు మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలా, ప్రార్థన చేసుకోవాలా, ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోవాలి. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంతో మంది గతించిపోయి ఉన్నారు. ఈ భూలోకమును విడిచేసి ఈ లోకయాత్రను ముగించి వెళ్ళిపోయిన్నారు. మనమైతే ఇంకా ఈ లోకయాత్రలో మరి సజీవంగానే ఉన్నాము కనుక మనం ఏమి చెల్లించాలి ఆయనకి? ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడు? మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఆయన అడుగుతున్న మాట, మీరు నాకు ఏ కృతజ్ఞతలు చెల్లించాలని అడుగుతున్నారా? ఏడాది దూడలు కావాలనా, వేలాది నదులంత విస్తార తైలము కావాలనా, లేకపోతే నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా అని అడుగుచున్నప్పుడు మరి భక్తులకు చెప్తున్న మాట దేవుడు వినండి ప్రియులారా. మీరు నాకు ఇవ్వవలసినవి ఏమని అడుగుతున్నప్పుడు 8వ వచనంలో మీరు న్యాయముగా నడుచుకోమని చెప్తున్నాడు. మొదటిగా న్యాయముగా నడుచుకోవాలి. అన్యాయాన్ని మనం తీసివేసుకోవాలి. ఎప్పుడు న్యాయముగా జీవిస్తావో అది దేవునికి ఇష్టమైన కార్యం. అలాగే కనికరమును ప్రేమించమన్నాడు. కనికరము కర్కోటముగా కోపంగా ఉండకుండా కనికరమును ప్రేమించి కనికరముగా ఎదుటివారి పట్ల మనం జీవించాలా. 3వదిగా చూస్తున్నప్పుడు దీన మనసు కలిగి ఉండమని చెప్పి ఉన్నాడు. ఇవే కదా దేవుడు నిన్ను అడుగుచున్నట్టే. నా దేవుని ఎదుట ఇవన్నీ ప్రవర్తించాలని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ మీరు కలిగి ఉన్నప్పుడు మీ హృదయంలో మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లే ఇంకా మీరు నాకు ఇవ్వని అవసరం లేదు అని చెప్తున్నాడు దేవుడు. ఈ 3 కూడా మన హృదయాల్లో ఎప్పుడైతే నివసిస్తాయో, ఎప్పుడైతే మనం ఆచరిస్తామే, అప్పుడే నిజమైన క్రిస్మస్ మన హృదయాలకు వస్తుంది. అప్పుడే మన జీవితంలో నిజమైన సెమీ క్రిస్మస్ ఆరంభం అవుతుంది. కనుక ఈరోజు తీర్మానం చేసుకోండి. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఏడాది దూడలను వేలాది పుట్టేళ్లను, ఏడాది దూడలను వేలాది పొట్టేళ్లను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలను ఇస్తున్నాయా, లేకపోతే వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చేదా, లేకపోతే నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చేదనా? నా మహోన్నతుని ఎదుట నేను సాగిలపడి నమస్కారం చేసినప్పుడు నేను ఏం అర్పింతునయ్యా నీకు? నిన్ను అర్పించటానికి, నిన్ను దర్శించటానికి వస్తున్నప్పుడు నేనేం తీసుకురావాలి అని అడిగినప్పుడు దేవుడిచ్చిన